మిత్రులారా, ఇప్పుడు మీరు చూసేటటువంటి కాన్సెప్ట్ ఒక రెసిడెన్షియల్ కాలేజెస్ కానీ, కోచింగ్ సెంటర్స్ కానీ ఉన్నప్పుడు వాటికి గ్రౌండ్ ఫ్లోర్‌లో క్లాస్ రూమ్స్ ఏ రకంగా ఇవ్వాలి? అదే రకంగా ఫస్ట్ ఫ్లోర్‌లో కొంత భాగాన్ని విద్యార్థులు పడుకోవడానికి ఉపయోగించేటటువంటి డార్మిటరీ వ్యవస్థని ఏ రకంగా ఇచ్చుకోవాలి అనేటటువంటి ఒక కాన్సెప్ట్‌ని మనం ఇంతకుముందు డెవలప్ చేయడం అనేది జరిగిందన్నమాట. ఇది ఒక ఈస్ట్ ఫేసింగ్‌గా ఉండి 66/66 కొలతలుగా ఉండి, గ్రౌండ్ మొత్తము అకాడమిక్స్ సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషను, అక్కడ పనిచేసేటటువంటి టీచింగ్ స్టాఫ్ కూర్చోవడానికి, అలాగే ఒక పెద్ద పెద్ద క్లాస్ రూమ్స్‌ను మనం ఏర్పాటు చేసి, ఆ యొక్క 2 ప్లాట్స్‌కి సంబంధించి యాక్చువల్లీ ఇది ఒక్కొక్కటి 33, 66, 33, 66 ఇలాగ 2 ప్లాట్లుగా ఉన్నప్పుడు ఒకే ప్లాట్ కింద వెళ్ళినప్పుడు దానికి బైలాస్ ప్రకారము ఎక్కువ సెట్ బ్యాక్స్ వదలడము, అదేవిధంగా పర్మిషన్స్ కూడా హెడ్ క్వార్టర్స్‌కి వెళ్ళాలి అనేటటువంటి వార్త రావడంతో మనం 2 ఇండివిడ్యువల్ ప్లాట్స్ కింద డిజైన్ చేసి, ఆ రెండిటికి ఉన్నటువంటి సెట్ బ్యాక్స్‌ని మధ్యలో ఒక కామన్ స్పేస్‌గా ఉపయోగించి, ఆ యొక్క సెట్ బ్యాక్స్‌లోంచి అన్ని స్పేసెస్ ఏర్పాటు చేసే విధంగా ఒకే రకమైనటువంటి నక్షత్ర బలాన్ని తీసుకొని, ఆ యొక్క 2 బిల్డింగ్స్‌లోనూ ఆ యొక్క నక్షత్ర బలాన్ని మనం క్రియేట్ చేస్తూ చేసినటువంటి ఈ యొక్క ప్రక్రియ వారికి ఫెసిలిటీస్ పరంగా, ఫంక్షనాలిటీ పరంగా ఇబ్బంది లేకుండానే వాస్తు ప్రకారంగా కూడా ఒక వైబ్రెన్సీ బేస్డ్ బిల్డింగ్ క్రియేట్ చేయడం వల్ల, ఒక లయ బేస్డ్ బిల్డింగ్ క్రియేట్ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క మానసిక స్థితి కూడా బ్యాలెన్సింగ్‌గా ఉండి, వారు చేసేటటువంటి ప్రయత్నానికి ఒక ప్రకృతి యొక్క బ్లెస్సింగ్స్ లభిస్తాయి. మిత్రులారా, మీరందరూ గుర్తుపెట్టుకోండి. మనకి అంతర్గతంగా ఉన్నటువంటి మన సోల్, మన సంకల్పంతో మనం ఎప్పుడూ మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటాము. మన హార్డ్ వర్క్ మనం చేస్తూ ఉంటాము. కానీ మనకి భగవంతుడి బ్లెస్సింగ్స్ కోరుకుంటాము. అటువంటి భగవంతుడి బ్లెస్సింగ్స్‌ని మన ఇంటి నట్టింటిలో వాస్తు పురుషుని రూపంలో కూడా మనకి కంపాటబుల్‌గా ఉండే విధంగా ఆ యొక్క స్పేస్ గాడ్ యొక్క కాన్షియస్‌నెస్‌ని, ఆ యొక్క స్పేస్ గాడ్ యొక్క నటరాజ నర్తనాన్ని ఆ 4 గోడల మధ్య ప్రతిష్ఠించినప్పుడు మాత్రమే మన సంకల్పానికి భగవత్ సంకల్పం కూడా తోడవుతుంది. తద్వారా మనం మానసికంగా, స్పిరిచువల్‌గా ఆనందంగా ఉంటాం మిత్రులారా. వాస్తుశాస్త్రం మానసిక ఆనందం గురించే చెప్పింది. ఇన్నర్ ఇంజినీరింగ్ ద్వారా మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవడం ద్వారా సంతోషంగా ఉండడం అనేది చెప్పింది మిత్రులారా. అందువల్ల ఈ యొక్క వీడియోలోని కాన్సెప్ట్ ద్వారా మనం యొక్క వాస్తుని కమర్షియల్‌గా కూడా వాడుకోవచ్చు అనేది ఇక్కడ ప్రూవ్ చేయడం అనేది జరిగింది మిత్రులారా.